ఏప్రిల్ 25 తెలంగాణ భవిష్యత్ చరిత్రను మార్చే రోజునే అన్నారు జాగృతి అధ్యక్షురాలు కవిత. కొత్త నెత్తులు, కొత్త రాజకీయాలను ఈ గడ్డకు పరిచయం చేస్తామని పేర్కొన్నారు. సామాన్యుల చేత సామాన్యుల కొరకు సామాన్యులు ఉంటే రాజకీయం తెస్తామని కవిత తెలిపారు. రేపటి నాడు 25వ తారీఖు ఏప్రిల్ 25వ తారీఖు రాసి పెట్టుకోండి, అండర్లైన్ చేసి పెట్టుకోండి. తెలంగాణ చరిత్రను మార్చబోయేటటువంటి తెలంగాణ భవిష్యత్తుని తీర్చిదిద్దబోయే తారీఖు. ఆనాడు వచ్చేటటువంటి మన పార్టీ మొత్తం తెలంగాణ భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది. ఒక కొత్త తరహా రాజకీయం ఎట్లుండాలి, ప్రజల పక్షాన నిలబడి త్యాగాలు చేసేటటువంటి రాజకీయ నాయకులు ఎట్లుండాలో చూపించేటటువంటి పార్టీగా ఉంటుంది. ప్రతి పార్టీ కూడా ఆషామాషాగా రావడం పోవడం, ఎగ్జిబిషన్లకు వచ్చినట్టు ప్రజల దగ్గరకు వచ్చి ఫోటోలు దిగి వాట్సాప్ లో పెట్టుకొని వెళ్ళిపోవడం, అంతే తప్పితే చిత్తశుద్ధితో నిలబడి పోరాటం చేస్తున్న వాళ్ళు లేరు. అందుకే జాగృతి ఒకటే మాట చెప్తున్నది, మేము ప్రశ్నిస్తాం, మొదలు అన్యాయం జరిగితే ప్రశ్నిస్తాం, నెక్స్ట్ పోరాడతాం, ఆఖరికి పరిష్కరిస్తాం. ప్రశ్నిస్తాం, పోరాడతాం, పరిష్కరిస్తాం. వేరే వాళ్ళలాగా సూపు కట్నం కింద పోయొచ్చుడు కాదు. ప్రశ్నిస్తాం, పోరాడతాం, పరిష్కరిస్తాం. మరి అదొకటే పంతా ఎంచుకుంటాం, ముందుకు పోతాం.